ఛానల్ చూస్తున్న మీ అందరికీ నమస్కారం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. ఈరోజు భారత విదేశాంగ శాఖలో ఒక గొప్ప విషయం జరిగింది. ఇదొక గొప్ప అనూహ్యమైనటువంటి భారీ విజయం. ఉరిశిక్ష వేయబడిన 8 మంది భారత నేవీ అధికారులను ఈరోజు ఖతార్ దేశం బేషరతుగా నోరు మెదపకుండా నిశ్శబ్దంగా భారతదేశానికి తిప్పి పంపించి వేసింది. ఈ 8 మందిలో 7 మంది ఈరోజు భారత్కు వచ్చేశారు. ఒకరు ఇంకా అక్కడే ఉన్నారు. ఇది గత 1.5 సంవత్సరాలుగా భారత్ ఖతార్ దేశాల మధ్య నడుస్తున్నటువంటి ఒక గూఢాచార్యానికి సంబంధించినటువంటి కేసు. దీన్ని ఇంగ్లీష్లో ఎస్పినాజ్ కేసు అంటారు. భారత్కు చెందినటువంటి 8 మంది నేవీ సీనియర్ అధికారులు ఖతార్ దేశంలో గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డారు అని ఖతార్ దేశం ఆ 8 మందిని అరెస్ట్ చేసి జైల్లో పడేసింది. 3 నెలల క్రితం ఖతార్ కోర్టు ఈ కేసులో ఆ 8 మందికి కూడా ఉరిశిక్ష విధిస్తూ తీర్పును కూడా ఇచ్చేసింది. ఆ శిక్ష డిక్లేర్ చేసినప్పటి నుండి భారతదేశంలో తీవ్రమైన అలజడి స్టార్ట్ అయింది. మన మీడియా విదేశాంగ మంత్రి జయశంకర్ను ఈ విషయమై పదే ప్రశ్నలు అడిగి వేధించారు. ఆయన జవాబుగా నేను ఖతార్తో మాట్లాడుతాను అని చెప్పాడు. ఆ తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయారు. లెఫ్ట్ మీడియా మాత్రం ఈ విషయాన్ని వేలెత్తి చూపుతూ మోడీ చేతగానితనం వల్లనే ఈ విధంగా వీళ్లకు శిక్షలు పడుతున్నాయి అంటూ మోడీ మీద తీవ్రమైన కామెంట్స్ కూడా చేశారు. మోడీ అంటే ద్వేషంతో రగిలిపోయే లెఫ్ట్ మీడియా, కాంగ్రెస్ బానిస మీడియాకు 1971లో భారత పాకిస్తాన్ యుద్ధంలో మన దేశం 93,000 మంది పాకిస్తాన్ సైనికులను వదిలేసి మన 75 మంది సైనికులను పాకిస్తాన్ నుండి వెనక్కు తెచ్చుకోవాలి అనేటువంటి కనీసం బుద్ధి వివేకం కూడా ప్రదర్శించలేకపోయిన ఇందిరాగాంధీ చేతకానితనం గుర్తుకు రాదు. కానీ ఇప్పుడు మన 8 మంది నేవీ ఆఫీసర్లను మోడీ వెనక్కు తీసుకురాలేదు అనేటువంటి ఏడుపులు ఏడవడం మాత్రం చాలా సిన్సియర్గా చేస్తున్నారు. నిజానికి ఈ ఉరిశిక్ష కేసు మన దేశ విదేశాంగ నీతి నైపుణ్యానికి ఒక పెద్ద సవాల్గా నిలిచింది. ఎందుకంటే ఈ కేసులో మరణశిక్ష తీర్పు వచ్చే సమయానికి భారత్ కెనడా మధ్య నిజ్జర్ హత్య కేసు గొడవలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అప్పటికే కెనడా నుండి మాటలు అనిపించుకుంటున్నటువంటి భారతదేశం ఈ కొత్త ఖతార్ కేసులో కూడా గూఢచర్యం సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం వలన మనకు ప్రపంచంలోనే చెడ్డ పేరు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఏర్పడిపోయింది. అక్టోబర్ 2022లో మన దేశానికి చెందినటువంటి 8 మంది నేవీ ఆఫీసర్స్ను ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పారేసింది. సరిగ్గా సంవత్సరం తర్వాత అంటే 2023 అక్టోబర్లో ఖతార్ కోర్టు ఈ 8 మందికి కూడా ఉరిశిక్ష వేసేసింది. ఖతార్ అనేది పక్కా ముస్లిం దేశం. ఇక్కడ తీవ్రమైన ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం శిక్షలుంటాయి. గూఢాచార్యం, దేశ భద్రత లాంటి విషయాలలో ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం వాళ్ళకి తప్పనిసరిగా తీవ్రాతి తీవ్రమైనటువంటి మరణశిక్షలే ఉంటాయి. ఖతార్ దేశం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి ఒక కరుడుగట్టిన దేశం. ఈ దేశానికి ఇరాన్కు చెందినటువంటి తీవ్రవాద సంస్థలైన ముస్లిం బ్రదర్హుడ్, హమాస్, హిజ్బుల్లా, హూతీ లాంటి భయంకరమైన తీవ్రవాద సంస్థలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఖతార్ దేశం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ దేశానికి ఇరాన్తో కూడా గట్టి సంబంధాలే ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ఇరాన్ అనేది ఎంత దిక్కుమాలిన దేశమో. సో ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన రోజు నుండి భారత్లో తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోయింది. రంగంలోకి మోడీ, జైశంకర్, అజిత్ దోవల్ నేరుగా దిగేశారు. ఈ కేసులో భారత్ ఖతార్ మీద సామధాన భేద దండోపాయాలని ప్రయోగించి భారత్ ఖతార్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి లొంగదీసుకునేసింది. నిజానికి మన 8 మంది నేవీ ఆఫీసర్స్ అక్కడ ఒక ఇటాలియన్ సబ్మెరైన్ ఏర్పాటు విషయంలో టెక్నికల్ సహాయం చేసేందుకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు. ఆ సమయంలో వీళ్ళు ఆ సబ్మెరైన్ రహస్యాలను ఇజ్రాయెల్కు సీక్రెట్గా చేరవేస్తున్నారు అనేటువంటి ఆధారాలు దొరికాయి అని వీళ్ళ మీద నేరం మోపి వీళ్లను జైల్లో బారేశారు. ఈ ఆరోపణల వెనక పక్కన ఉన్న పాకిస్తాన్కు చెందినటువంటి ISI సంస్థ సీక్రెట్గా పనిచేసి ఈ నేవీ అధికారులకు వ్యతిరేకంగా దొంగ డాక్యుమెంట్స్ను సృష్టించి ఆ డాక్యుమెంట్స్ను ఖతార్ ప్రభుత్వానికి అందజేసి ఈ 8 మంది అధికారులను కూడా జైల్లో పారేసేలా చేసింది. ఖతార్కు పాకిస్తాన్కు మధ్య బలమైన స్నేహ సంబంధాలు ఉండడం వలన ఈ పాకిస్తాన్ చెప్పినటువంటి దొంగ మాటలు నమ్మి
ఖతార్ కూడా మూర్ఖంగా భారత నేవీ ఆఫీసర్స్ను జైళ్లలో పెట్టేసింది. ఇప్పుడు భారత్ ప్రయోగించినటువంటి 4 సామధాన భేద దండోపాయాలు ఏంటో చూద్దాం. మొదట భారత్ ఖతార్ను ఆ 8 మందిని కలిసి మాట్లాడేటువంటి అనుమతి ఇవ్వమని కోరింది. దీన్ని కౌన్సిలర్ యాక్సెస్ అంటారు. భారత్కు అనుమతిని ఖతార్ ఇవ్వడంతో మన దేశానికి చెందిన అధికారులు వెళ్ళి ఆ 8 మందిని కలిసి మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేటువంటి విషయం మీద ఒక ప్లానింగ్ చేశారు. ఖతార్ దేశానికి ప్రపంచంలో అత్యధికమైనటువంటి గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గ్యాస్ నిల్వలు అంటే ఎల్ఎన్జి గ్యాస్ నిల్వలు అన్నమాట. భారత్ ఖతార్ మధ్య గ్యాస్ ఇంపోర్ట్ ఒప్పందం కూడా ఉంది. ఈ ఒప్పందం 2028 సంవత్సరానికి ఎక్స్పైర్ అయిపోతుంది. ఈ కాంట్రాక్టును భారత్ ఎక్స్టెండ్ చేయకుండా సైలెంట్గా ఉండిపోయింది. దీనితో ఖతార్కు కొద్దిగా టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఖతార్ దేశం ప్రస్తుత తన గ్యాస్ ప్రొడక్షన్ కెపాసిటీని సంవత్సరానికి 75 మిలియన్ టన్నుల నుండి 150 మిలియన్ టన్నులకు ఎక్స్పాండ్ చేయాలని ప్లాన్ చేసుకొని ఆ పనులను మొదలు పెడుతోంది. ఈ ఎక్స్పాన్షన్ పనులు చేయాలంటే మొదట చేతిలో బిజినెస్ ఉండాలి కదా. కాబట్టి భారత్ లాంటి దేశాలు తమ కాంట్రాక్ట్లను ఎక్స్టెండ్ చేసుకుంటే కనుక ఖతార్ దేశం ధైర్యంగా తమ కెపాసిటీని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో భారత్ ఈ కాంట్రాక్టును ఎక్స్టెండ్ చేయకుండా సైలెంట్గా ఉండడం వల్ల కాస్త ఖతార్కు భయం వేసింది. మామూలుగా అయితే ఈ కాంట్రాక్టును 2 సంవత్సరాల ముందు, అంటే కాంట్రాక్ట్ 2028లో ఎక్స్పైర్ అవుతూ ఉంటే 2026లో ఈ కాంట్రాక్ట్ విషయమై ఎక్స్టెన్షన్కు మామూలుగా మాట్లాడతారు. కానీ ఖతార్ మాత్రం ఇప్పుడు తన ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కన్ఫర్మ్డ్గా భారత్ ఈ కాంట్రాక్ట్ను తప్పకుండా ఎక్స్టెండ్ చేసుకుంటుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ కోసం ఈ కాంట్రాక్ట్ను ముందుగానే రెన్యువల్ చేసుకోమని అడిగింది. భారత్ దానికి సరే అని చెప్పి పోయిన నెలలో ఈ కాంట్రాక్ట్ను 2028 నుంచి 2048కి, అంటే 20 ఏళ్ల పాటు మళ్ళీ కాంట్రాక్ట్ను ఎక్స్టెండ్ చేసింది. ఇదే కాకుండా ఈ కాంట్రాక్ట్ వాల్యూను $8 బిలియన్ కూడా తక్కువగా చేసి రెన్యువల్ చేసుకొని భారత్ కూడా లాభం పొందింది. ఈ విధంగా భారత్ ఖతార్ అడిగినట్లు ముందుగానే కాంట్రాక్ట్ ఇచ్చి సహాయం చేసింది. ఇది భారత్ చేసినటువంటి ఒక గొప్ప సహాయం. ఇప్పుడు భారత్ చేసినటువంటి ఇంకొక పెద్ద విషయం చూద్దాం. ఖతార్కు భారత్ నుండి ఆహార పదార్థాల ఎగుమతులు, మందుల ఎగుమతులు స్లోడౌన్ చేసింది. దీనితో పాటుగా భారత్ కొత్తగా వేరే దేశాలతో కూడా గ్యాస్ సప్లై కోసం ఒప్పందాలు చేసుకోవడం స్టార్ట్ చేసింది. భారత్కు పెరుగుతున్నటువంటి జనాభా వల్ల, ఇండస్ట్రీ అవసరాల వల్ల భారత్కు ఎక్కువగా గ్యాస్ అవసరం ఉంటుంది. కాబట్టి భారతదేశం ఇప్పుడు కొత్తగా మొజాంబిక్, రష్యా, వెనుజులా, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో కూడా ఎల్ఎన్జి సప్లై కోసం కాంట్రాక్టులు చేసుకోవడం స్టార్ట్ చేసింది. భారత్ ఈ విధంగా కేవలం ఖతార్ మీద ఆధారపడకుండా మిగతా దేశాలతో కూడా ఎల్ఎన్జి ఇంపోర్ట్స్ మీద కాంట్రాక్ట్స్ చేసుకోవడంతో కాస్త ఈ విషయంగా ఖతార్కు భయం వేసింది. ఈ విధంగా భారత్ ఖతార్ను కాంట్రాక్ట్స్ విషయంలో కూడా కాస్త షాక్ ఇచ్చింది. సో దీన్ని బట్టి భారతదేశం గ్యాస్కు సంబంధించిన విషయంలో ఖతార్ మీదనే డిపెండ్ అవుతుంది అనేటువంటి ఇంప్రెషన్ లేకుండా చేసేసుకుంది. ఒకవేళ ఖతార్ మొండిగా భారత నేవీ అధికారులను ఉరి తీసేస్తే తప్పకుండా భారత్ ఎల్ఎన్జి కాంట్రాక్ట్లను క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా కాంట్రాక్ట్లు ఎంటర్ అయినటువంటి దేశాలతో ఇంకొన్ని కాంట్రాక్ట్లు కూడా చేసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది. దాంతో ఖతార్కు చాలా పెద్ద లాస్ ఏర్పడుతుంది. కాబట్టి దీనివల్లనే ఈ విషయంలో ఖతార్ బాగా మెత్తబడిపోయింది. ఇక వీటన్నిటితో పాటు భారతదేశం ఇంకొక పని కూడా చేసింది. ఖతార్ జీసీసీలో ఒక భాగం. జీసీసీ అనేది 7 దేశాల గల్ఫ్ గ్రూప్. ఈ 7 దేశాలు కూడా యూరోపియన్ యూనియన్ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి దేశాలు. ఈ జీసీసీలో యూఏఈ, సౌదీ అరేబియా ఈ దేశాలు కూడా మెంబర్స్గా ఉన్నాయి. ఈ 2 దేశాలకు భారత్తో అద్భుతమైన సంబంధాలు మోడీ పుణ్యమాని ఏర్పడినాయి. సో మోడీ ఈ నేవీ ఆఫీసర్స్ విషయాన్ని ఈ 2 గల్ఫ్ దేశాలతో కూడా మాట్లాడి కాస్త ఖతార్ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయమని, నేవీ ఆఫీసర్లను శిక్షించవద్దని వాళ్లకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇదే కాకుండా అమెరికాకు చెందిన సిఐఏకు కూడా ఖతార్ దేశం మీద బలమైన పట్టుంది. కాబట్టి జైశంకర్ అమెరికాతో మాట్లాడి సిఐఏ ద్వారా
ఖతర్కు 4 మంచి మాటలు చెప్పించాడనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, భారత్ మాటలను అమెరికా విని ఖతర్కు ఎందుకు మంచి మాటలు చెప్తోంది అని మీకు అనిపించవచ్చు. భారత్కు అమెరికాకు మధ్య ఇప్పుడు అతి పెద్ద డిఫెన్స్ డీల్ జరుగుతోంది. భారతదేశం అమెరికా నుంచి 31 డ్రోన్ విమానాలను పర్చేస్ చేస్తోంది. ఇది చాలా పెద్ద డీల్. దీనివల్ల అమెరికాకు చాలా లాభాలు కలుగుతున్నాయి. కాబట్టి అమెరికా ఇప్పుడు భారత్ చెప్పిన మాటల్ని వింటోంది, భారత్కు కావలసిన సహాయాలు చేస్తోంది. కాబట్టే జైశంకర్ ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు భారత్కు అమెరికా సహాయం చేసింది. చివరిగా 3 నెలల క్రితం అంటే నవంబర్ చివరిలో మోడీ దుబాయ్ వెళ్ళి అక్కడ COP28 సమావేశాల్లో పాల్గొన్నారు. మీ అందరికీ గుర్తు ఉందని అనుకుంటాను. ఆ సమ్మిట్లో డిసెంబర్ 2వ తేదీన సైడ్ లైన్స్లో ఖతర్ రాజుతో మోడీ గారు మాట్లాడడం జరిగింది. ఆ సమయంలోనే ఈ నేవీ అధికారుల విషయం కూడా మోడీ గట్టిగా రాజుతో మాట్లాడి ఈ విషయాన్ని త్వరగా సాల్వ్ చేయమని కోరినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. నిజానికి మోడీకి ఖతర్ రాజుకు మధ్య చాలా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగా భారత్ అన్ని వైపుల నుండి ఖతర్ను నరుక్కుంటూ వచ్చి ఖతర్ భారత్ మాటను వినేలా చేసుకొని మన 8 మంది నేవీ ఆఫీసర్స్ను ఎలాంటి శిక్షలు లేకుండా క్షేమంగా ఇంటికి తెచ్చుకోవడం జరిగింది. ఇది భారత డిప్లొమసీకి అద్భుతమైన గొప్ప విజయం. కాంగ్రెస్ నాయకులైనటువంటి శశి థరూర్, జయరాం రమేష్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ విషయమై మోడీని చాలా గొప్పగా అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా ఈరోజు భారత డిప్లొమసీ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయి సాధించింది. ఇది మోడీ, జైశంకర్, అజిత్ దోవల్ కలిసి సాధించినటువంటి గొప్ప చారిత్రాత్మకమైన విజయం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో నేను ఆపేస్తాను. మిమ్మల్ని మరొక వీడియోలో కలుసుకుంటాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.